యోబు గ్రంథము 31వ అధ్యాయం మొదటి వచనం నుండి 12వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని ధ్యానిద్దాం. ఈ లేఖన భాగం మనకు అందులో ఉన్నటువంటి ఉద్దేశం స్పష్టంగా అర్థం కావడానికి ఒక పోలికని మీకు అర్థం చేయించే ప్రయత్నం చేస్తాను. ఈ టెంట్ కింద ఉన్నటువంటి కుర్చీలన్నింటిలో అందవిహీనంగా ఉన్నటువంటి వ్యక్తులు కూర్చున్నారు అనుకుందాం. కళ్ళు సరిగ్గా లేవు, మెల్ల కన్నో లేకపోతే కంట్లో పువ్వు వచ్చిందో, తల మీద వెంట్రుకలు సరిగా లేవు, ముఖం చూడడానికి వికారంగా ఉంది, కాళ్ళు చేతులు వంకర. అంటే అందవిహీనమైనటువంటి స్త్రీలు, అందవిహీనమైనటువంటి పురుషులతో ఈ ప్రాంగణం నిండిపోయింది. అప్పుడు ఈ కూర్చున్నటువంటి వ్యక్తులు ఉన్నారే, ఎవరు కూడా ఎందుకు మేము ఇంత అందవిహీనంగా పుట్టాము అని ఎవరు బాధపడరు. ఎందుకు అంటే నాకు ముక్కు వంకరగా ఉంది, పక్కనోడికి కూడా వంకరగానే ఉంది, నేను నల్లగానే ఉన్నాడు, పక్కనోడు కూడా నల్లగానే ఉన్నాడు, నేను పొట్టుకున్నాడు, వాడు పొట్టుగానే ఉన్నాడు, నాకు వెంట్రుకలు లేవు, ఇక్కడున్న చాలామంది కూడా వెంట్రుకలు లేవు. ఇలా ఒకరిని చూసి ఒకరు ఓదార్చుకుంటారు, ధైర్యం తెచ్చుకుంటారు. నేనే కాదు, నాకంటే ఇంకా అందవిహీనంగా ఉండేటువంటి వ్యక్తులు ఉన్నారు అని తమను తాము సమర్థించుకుంటారు. వీళ్ళందరూ బాధపడాలి అంటే, వీళ్ళందరూ ఎందుకు మేము ఇలా పుట్టామని అసూయపడాలంటే, ఏడవాలి అంటే, వాళ్ళందరి ఎదురుగా 6 అడుగుల అందగాడిని పట్టుకొచ్చి అరికాలు మొదలుకొని నండెత్తి వరకు ఎక్కడ లోపం లేనటువంటి వ్యక్తిని తీసుకుని వచ్చి వేదిక మీద నిలవబెడితే కనుక వీళ్ళందరూ బ్రతికున్న శవాలైపోతారు. అవునా? ఎందుకంటే అందరూ విహీనంగా ఉన్నప్పుడు ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఎప్పుడైతే ఒక లోపం లేనటువంటి వ్యక్తి వాళ్ళు ఎదురుగా నిలవబడతాడో ప్రతి ఒక్కరూ ఆ వ్యక్తితో పోల్చుకుంటారు. ముక్కు అంటే అలా ఉండాలి, కళ్ళు అంటే అలా ఉండాలి, ఎత్తు అలా ఉండాలి, రంగు అలా ఉండాలి, నేనేంటి ఇలా ఉన్నాను అని ప్రతి ఒక్కరూ ఆ వ్యక్తితో పోల్చుకొని మానసికంగా చచ్చిపోతారు. లోపాలు కలిగిన వ్యక్తి ఇంకో లోపాలు కలిగిన వ్యక్తి దగ్గర ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండగలడు. కానీ లోపాలు లేనటువంటి వ్యక్తి దగ్గర లోపాలు ఉన్న వ్యక్తి అస్సలు భరించలేడు. ఇంతవరకు రాజేష్ కమల్ అన్న అద్భుతంగా ప్రసంగం చేశాడు. యవనస్తులు ఎలా ఉండాలి, తమను తాము ఎలా కాపాడుకోవాలి, అనేకమైన అనుభవాలతో కూడినటువంటి సంఘటనల్ని జోడించి అద్భుతంగా మన ఎదురుగా ఆవిష్కరించాడు. నిజంగా చెప్పండి, ఆ మాటలు వింటూ ఉన్నప్పుడు మనకి ధైర్యం అనిపించిందా, భయం అనిపించిందా? నాకైతే భయం అనిపించింది. ఎందుకు అంటే మంచి అందరం చెప్పగలం, కానీ దాన్ని పాటించడం మన చేతుల్లో లేదు. ఇప్పుడు నేను మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను, మీకే కాదు మొత్తం ప్రపంచానికి. నేను చెప్పాను కదా ప్రారంభంలో, అందరూ అందవిహీనంగా ఉంటే వాళ్ళు ఎదురుగా ఒక అందగాడిని తీసుకొని వచ్చి పెడితే, లేదా అందవిహీనంగా ఉన్న స్త్రీల ఎదుట ఒక అందగత్యం తీసుకొని వచ్చి పెడితే వాళ్ళ పరిస్థితి ఏంటో
అందగాన్ని పెడితే వాళ్ళ పరిస్థితి ఏంటో అలాంటి పరిస్థితి నాకు నీకు ఇప్పుడు ఎదురుగా పోతుంది. అలాంటి ఒక అందగాన్ని తీసుకొచ్చి మీ ఎదురుగా నిలబెడతాను. ఆయన పేరు యోబు. యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం నుంచి 12వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగంలో ఈ మొత్తం లేఖన భాగం 2 విభాగాలుగా మనం విభజించుకుంటే, మొదటి భాగం ఏంటంటే అంతరంగంలో పరిశుద్ధత లేదా యథార్థత, నిజాయితీ. రెండవ భాగంలో బయట పరిశుద్ధత. మొదటి వచనం, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఏలాగూ చూచుదును అని అంటున్నాడు. యోబు ఒక నిబంధన చేసుకున్నాడంటే తన కన్నులతో. ఒక ఇంగ్లీష్ వర్షన్లో ఎలాగుంటుందంటే ఈ వచనం అంటే ఇంకా మనకు అర్థమయ్యేటట్టుగా వివరించినటువంటి పదాలు. ఐ మేడ్ ఏ సాలమ్ ప్యాక్ట్ విత్ మై సెల్ఫ్ నెవర్ టు అండ్రెస్ ఏ గర్ల్ విత్ మై ఐస్. ఏమని ఆయన నిబంధన చేస్తున్నా అంటే నెవర్ టు అండ్రెస్ ఏ గర్ల్ విత్ మై ఐస్. నా కళ్ళతో నా ఎదురుగా ఉన్న స్త్రీ వస్త్రాలను విప్పకూడదు అని నిబంధన చేసుకున్నాను. అంటే ఒక విషయం అన్నది మనకు బాగా అర్థం కావాలి అంటే ఆ విషయాన్ని బాగా అర్థం చేస్తున్న వ్యక్తులు వాడేటువంటి పదాలు మనకు బాగా ఆ విషయాన్ని అర్థం చేయిస్తాయి. కొన్ని పదాలు పూర్తి అర్థాన్ని మనకు దాచిపెట్టచ్చు, కొన్ని పదాలు మనకి దాని అర్థాన్ని నగ్నంగా మన ఎదుట ఆవిష్కరించవచ్చు. దాని అర్థం ఏంటో, దాని స్వభావం ఏంటో. ఆయన ఏమని నిబంధన చేస్తున్నాడు అంటే నెవర్ టు అండ్రెస్ ఏ గర్ల్ విత్ మై ఐస్. అంటే కళ్ళతో కూడా బట్టలు ఇప్పొచ్చా? చేతులతో బట్టలు ఇప్పడం అన్నది రెండవ భాగం. మొదటి భాగంలో ఆయన అంటున్నాడు నా కళ్ళతో కూడా ఒక స్త్రీ బట్టలు విప్పను అని నేను నిబంధన చేసుకున్నాను కళ్ళతో అని అంటున్నాడు. నేను నిన్న చెప్పాను, పాత నిబంధనలో మొదటి పుస్తకం ఏంటి అంటే యోబు గ్రంథం అని చెప్పాను. ఇదే విషయాన్ని మనం ఎక్కడ చూస్తామంటే ప్రభువైన యేసుక్రీస్తు కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో సెర్మన్ ఆన్ ది మౌంట్లో ఆయన అంటాడు, వ్యభిచరింపకూడదని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం ముందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును అని అన్నాడు కొండ మీద ప్రసంగంలో ప్రభువైన యేసుక్రీస్తు. దానిని యోబు ఎప్పుడో తన జీవితంలో నెరవేరుస్తున్నాడు. అంటే యోబుకి యేసు ప్రభుకి ఎంత దూరం ఉందో చూడండి, ఎంత అడ్వాన్స్గా ఉన్నాడో చూడండి. నా కళ్ళతో నిబంధన చేసుకున్నాను, ఒక స్త్రీని నేను చూడకూడదని, ఒక కన్యకను నేను చూడకూడదని. ఎవరు చెప్పారు ఆయనకు ఆ మాట? రెండవ వచనం, అలాగూ చేసిన ఎడల పరమును ఉన్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలమును ఉన్న సర్వశక్తుని స్వాస్థ్యము ఏమగును. ఎందుకు ఆయన ఇలా నిబంధన చేసుకోగలిగాడు అంటే పరమును ఉన్న దేవుని ఆజ్ఞ ఏమగును. దేవుడు అర్థమైన వాడు తన కన్నులతో తాను నిబంధన చేసుకుంటాడు. మనం మొదటి అధ్యాయంలో చదువుతాం, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అని దేవుడే మాట్లాడతాడు. దేవుని యందు భయం కలిగి ఉన్నప్పుడు చెడుతనాన్ని విసర్జించగలము. ఎందుకు విసర్జించాడు ఆయన చెడుతనాన్ని? 3వ వచనం, దుర్మార్గులకు విపత్తు సంభవించుటే కదా, పాపము చేయువారికి దురవస్థ ప్రాప్తించుటే కదా. ప్రతి పాపానికి శిక్ష ఉంటుంది, ప్రతి పాపానికి శిక్ష ఉంటుంది. దుర్మార్గులకు విపత్తు సంభవించుటే కదా, విపత్తు సంభవిస్తుంది అని దేవుని ఆజ్ఞను అతిక్రమించకూడదని తన కన్నులతో తాను నిబంధన చేసుకున్నాడు. 4వ వచనం,
ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, నా అడుగుజాడలన్నింటినీ లెక్కించును కదా. మన ప్రతి ప్రవర్తనని దేవుడు చూస్తున్నాడు, ప్రతి నడకని ఆయన లెక్కిస్తున్నాడు. అబద్ధీకుడనై నేను తిరుగులాడిన ఎడల, మోసం చేయుటకై నా కాలు త్వరపడిన ఎడల, నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, నా మనసు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల, మాలిన్యం ఏమైనను నా చేతులకు తగిలిన ఎడల, నేను విత్తిన దానిని వేరొకడు భుజించునుగాక, నేను నాటినది పెరికి వేయబడునుగాక. ఇంతవరకు ఆయన మానసిక పరిస్థితి, అంతరంగంలో ఆయన ఎంత పరిశుద్ధుడిగా ఉన్నాడు, ఎంత యథార్థవంతుడిగా ఉన్నాడు అన్నది ఇంతవరకు ఆయన చెప్పాడు. చూడండి, నా మనసు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల, మాలిన్యమేమైనను నా చేతులకు తగిలిన ఎడల. నా మనసు నా కన్నులను అనుసరిస్తే, ఇంతవరకు తన మానసిక పరిస్థితిని చెప్పాడు. ఇంతవరకు ఈయనని ఈ ప్రపంచం సరిగ్గా ఈ మాటలను అర్థం చేసుకోగలిగితే, యోబు ఈ ప్రపంచానికి నచ్చడు అనే కంటే, యోబుని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే ఈ వచనాల్లో మనకు ఎలాంటి ధైర్యం రాదు. ఎలాగైతే ఒక 6 అడుగులు అందగాడు వేదిక మీద ఉంటే ఆయన ఎదురుగా ఉన్న కురూపి స్వరూపం కలిగిన వాళ్ళు ఎలాగైతే నొచ్చుకుంటారో, ఇబ్బంది పడతారో, అలా యోబు మనసు ఇది అని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే మనకు యోబు ఏమాత్రం ఆదరణ ఇవ్వకపోగా మనల్ని భయపెడతాడు, మనల్ని నిరుత్సాహానికి గురి చేస్తాడు. కారణం ఏంటి అంటే, యోబు ఆలోచన విధానానికి పూర్తి వ్యతిరేక దిశలో నా ఆలోచన విధానం, మనందరి ఆలోచన విధానం, ప్రపంచం అందరి ఆలోచన విధానం ఉంటుంది. అపోస్తలుడైన పౌలు అంటాడు, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును అని అంటాడు. ఆ పై వచనాలు అంటాడు, మేలు చేయవలనని కోరిక నాకు కలదు, కానీ మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుతున్నది. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. కావున ఇకను దాన్ని చేయున్నది నా యందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు. పౌలు తన నిస్సహాయతని వెలుగుచ్చుతున్నాడు. ఏమనంటే, నేను మేలు చేయాలనే కోరిక నాకుంది, కానీ ఏం జరుగుతుంది? కీడు చేయడం జరుగుతుంది. కోరిక ఉండడం పెద్ద విశేషమేం కాదు. ఒక పిల్లాడు ఇంకో పిల్లాడిని అడిగాడంట, వరి నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు పెద్ద అయిన తర్వాత అని అంటే, వాడన్నాడు, నేను మా నాన్నలాగే ఐఏఎస్ ఆఫీసర్ని కావాలనుకుంటున్నాను అన్నాడంట. వెంటనే ఆ పిల్లాడు అడిగాడు, అదేంట్రా మీ నాన్న అటెండర్ కదా, ఐఏఎస్ ఎప్పుడయ్యాడు అన్నాడు ఆ పిల్లాడు. అప్పుడు వరి నేనేమన్నాను, మా నాన్నలాగే ఐఏఎస్ ఆఫీసర్ని కావాలనుకుంటున్నా అంటే, వాళ్ళ నాన్న ఏమనుకున్నాడు? ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్నాడు. ఇంతకేమయ్యాడు? అటెండర్ అయ్యాడు. అనుకోవడం ఏదైనా అనుకోవచ్చు, ఐఏఎస్ అవ్వాలనుకోవచ్చు, కానీ కావాలి కదా. నేను మా నాన్నలాగే ఐఏఎస్ ఆఫీసర్ని కావాలనుకుంటున్నాను, అంతేగాని ఐఏఎస్ అయ్యాడని చెప్పరా మా నాన్న. నేను మేలు చేయాలనుకుంటున్నాను, కానీ జరిగేదేంటి? కీడు. ఒకవేళ అపోస్తలుడైన పౌలు ఎదురుగా యోబు వచ్చి నిలబడితే అపోస్తలుడైన పౌలు కూడా ధైర్యం చాలదు. ఎందుకని? పౌలు అన్నాడు కదా, నా యందు అనగా నా శరీరం ముందు మంచిది నివసింపదని నేను ఎరుగుదును. అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణానికి లోనకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును అని అంటాడు. తన దౌర్భాగ్యతను గుర్తెరిగి కేక వేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. అంటే చివరికి అపోస్తలుడైన పౌలు ఎదురుగా యోబు వచ్చి నిలవబడినా సరే, యోబు అపోస్తలుడైన పౌల్ని భయపెడతాడు తన మాటలతో. యోబుకు సంభవించినటువంటి శ్రమల్ని, వాటికి కారణాలని వెదికేటువంటి ప్రయత్నంలో భాగంగా తన 3 స్నేహితులు యోబు ఏదో పొరపాటు చేస్తున్నాడు, ఎక్కడో పాపం చేస్తున్నాడు అని నేరారోపణ చేస్తూ ఉంటే
ఆయన తన నిర్దోషత్వాన్ని రుజువు చేసుకోవడానికి అందులో మొట్టమొదటిగా తన శీలాన్ని వారి ఎదురుగా పెడుతున్నాడు. నా శీలం చెడిపోయింది కాదు, నేను యవ్వన దశ నుండి నా కన్నులతో నిబంధన చేసుకుని బ్రతికిన వాడిని అని తన క్యారెక్టర్ని వారి ముందు పెడుతూ, నేను అంతరంగంలో కూడా చెడిపోలేదు, నేను చూపు పరంగా కూడా చెడిపోలేదు, అంత నిర్దోషిని, యవ్వన ప్రాయం నుంచే నేను కన్నులతో నిబంధన చేసుకున్నాను అంటే ఇక నేను తప్పు చేసేదానికి అవకాశం ఎక్కడుంది అని తిరిగి ప్రశ్నిస్తున్నాడు. నా అంతరంగంలో కూడా నేను పాపం చేయలేదు, నా మనసులో కూడా పాపం చేయలేదు అని తిరిగి ప్రశ్నిస్తూ అక్కడి నుంచి ఆయన నిర్దోషత్వాన్ని రుజువుపరుస్తున్నాడు. ఇంతవరకు మొదటి వచనం నుండి 8వ వచనం వరకు ఆయన అంతరంగంలో ఎంత పరిశుద్ధుడు అన్నది. ఇప్పుడు 8 నుండి 12 వరకు బయట బాహ్యంగా అందరు కనిపించేటువంటి పబ్లిక్ లైఫ్ ఉంటుంది చూసారా, అందులో ఎలాంటి పరిశుద్ధుడు, ఎంత యథార్థవంతుడు అంటే, నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగువాని ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల, నా భార్య వేరొకరి తిరగలి విసరునుగాక, ఇతరులు ఆమెను కూడుదురుగాక. అది దుష్కామ కార్యము, అది న్యాయాధిపతుల చేత శిక్ష నొందదగిన నేరం, అది నాశన కోపం వరకు దహించు అగ్నిహోత్రము, అది నా ఆదాయమంతయు నిర్మూలన చేయను. నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, మొదటి వచనం ఏమన్నాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగో చూతును. ఇక్కడ 8వ వచనంలో ఆయన అంటున్నాడు 9లో, పరస్త్రీని నేను మోహించిన ఎడల, నా భార్య కాకుండా పరస్త్రీ ఇంకో వ్యక్తి భార్యను నేను మోహించి, నా పొరుగువాని ద్వారం నేను పొంచి ఉన్న ఎడల, ఇంకో ఇంటి గడప తొక్కుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి భార్యను అనుభవించడానికి, మోహించడానికి అని మాట్లాడుతూ, ఇది బయట కనిపించేది, బయట చేసేది. కన్నులతో బట్టలు ఇప్పడం మొదటి వచనం, చేతులతో బట్టలు ఇప్పడానికి ఇంకో ఇంటిని సమీపించడం 9వ వచనం. అది అంతరంగంలో చేసేటువంటి వ్యభిచారం, ఇది బహిరంగ చేసేటువంటి వ్యభిచారం. ఎప్పుడైతే నేను హృదయంలో పరస్త్రీని మోహిస్తానో, నా పొరుగువాని ద్వారం నేను పొంచి ఉంటానో, అప్పుడు ఏం జరుగుతుంది అంటే, నా భార్య వేరొకని తిరగలి విసురునుగాక, నా భార్య దాసిగా మారిపోతుంది, బానిసగా మారిపోతుంది, నా భార్య ఇంకొకరి ఇంటికి వెళ్ళి తిరగలి విసరాల్సిన పరిస్థితి వస్తుంది, నా ఆస్తి పోతుంది, అలా ఇంకొక ఇంటిలోనికి వెళ్ళి తిరగలి విసిరే పరిస్థితి వస్తుంది, ఇతరులు ఆమెను కూడుదురుగాక. ఎందుకని, నేను ఇంకొక వ్యక్తి భార్యను కూడాను కాబట్టి నా భార్యను ఇంకొకరు కూడుదురుగాక. ఎవరు చేస్తున్నారు ఇది? చూడండి 4వ వచనం, ఆయన నా ప్రవర్తనను ఎరుగుదును కదా, ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, నా అడుగుజాడలు అన్నింటినీ లెక్కించును కదా అని మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే దేవుడు ఆయనకు అర్థమయ్యాడో, ఆయన అడుగుజాడలన్నింటినీ లెక్కించినటువంటి దేవుడు ఆయనకు సరిగ్గా న్యాయం తీరుస్తాడు. కాబట్టి నా భార్య వేరొకరి తిరగలి విసురుతుంది, ఇతరులు ఆమెను కూడుదురు అంటే, నేను చేసింది దేవుడు నా నెత్తి మీదకి తీసుకుని వస్తాడు, పర్యవసానం ఉంటుంది. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపవాడు, మనుషుడు దేన్ని విత్తునో ఆ పంటనే కోయను అని ఉంది కదా. అలా ఏంటంటే, బహిరంగంగా వ్యభిచారం జరిగినప్పుడు, పరస్త్రీని మోహించినప్పుడు, పొరుగువాని ద్వారం పొంచి ఉన్నప్పుడు ఈయన భార్య దాసిగా మారుతుంది, ఇతరులను కొడతారు. అది దుష్కామ కార్యము, దుష్కామ కార్యము, అది న్యాయాధిపతుల చేత శిక్ష నందదగిన నేరము, అది నాశన కోపం వరకు దహించు అగ్నిహోత్రము, అది నా ఆదాయమంతయు నిర్మూలన చేయను. ఎప్పుడైతే అలా వ్యభిచారం చేయడం ప్రారంభిస్తాడో, అది నా ఆదాయం అంతయు దహించి వేస్తుంది.
అది నాశన కోపం వరకు దహించు అగ్నిహోత్రము, అది ఆగదు. ఒకసారి అంటుకుంటే అది న్యాయాధిపతుల చేత శిక్ష నొందదగిన నేరము, అది దుష్కామ కార్యము. ఇన్ని మాట్లాడుతున్నాడు అంటే నేను బహిరంగంగా బయట వ్యభిచారం చేయలేదు, అంతరంగంగా మనసులోనూ వ్యభిచారం చేయలేదు. ఇది నా యవ్వన కాలము, నేను వయసులో ఉన్నప్పుడు ఇలాంటి నిబంధన చేసుకుని బ్రతికిన వాడిని ఇప్పుడు ఎందుకు పాపం చేస్తాను? దేవుడు నన్ను శిక్షించడానికి, నాలో ఏ పాపం లేదని తన నిర్దోషత్వాన్ని తన స్నేహితులు ఎదుట వెల్లడిపరుస్తున్నాడు యోబు. యోబుకి మైక్ ఇచ్చి చెప్పు నువ్వు ఎంత మంచోడు అంటే ఆయన మాట్లాడడం ప్రారంభిస్తే ప్రపంచం అంతా సిగ్గుపడాలి, భయపడాలి, నిరుత్సాహానికి లోను కావాలి. ఎందుకని? చాలా మంచోడు అంతరంగంలోనూ బయట. ఇలాంటి మంచోళ్ళు ప్రపంచాన్ని నిరుత్సాహానికి గురి చేస్తారు. దీన్ని వివరించే కంటే ముందుగా యోబు ఒక సవాల్ చేశాడు తన స్నేహితులతో. అదేంటి అంటే 35వ వచనం, నా మనవి వినుటకై నాకొకడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. ఇదిగో నా చేవురాలు గురుతు, ఇదిగో నా ప్రతివాది వ్రాసిన ఫిర్యాదు, సర్వశక్తుడు నాకు ఉత్తరం ఇచ్చునుగాక. ఏంటంట? ఆయన చేవురాలు గురుతు అంటది, నా ప్రతివాది వ్రాసిన ఫిర్యాదు అంట, సర్వశక్తుడు నాకు ఉత్తరం ఇచ్చునుగాక. ఎవరితో వాదిస్తాడంట ఆయన? సాక్షాత్తు దేవునితోనే వాదించడానికి సిద్ధపడుతున్నాడు యోబు. అంటే యోబుకి తన మీద తనకి ఎంత నమ్మకం ఉంటే, ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే ఇలాంటి స్టేట్మెంట్ చేస్తాడు ఆయన. ఎందుకు అంటే ఆయనలో ఎలాంటి దోషం ఆయన కనబడలేదు కాబట్టి ఆయన ఇలాంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు హలో చూడండి, హలో మనం ఏదైనా తప్పు చేస్తామనుకోండి, ఆ తప్పు చేసినప్పుడు మనం ధైర్యంగా మాట్లాడలేం, న్యాయాధిపతి దగ్గర ధైర్యంగా వెళ్ళలేం. మనం నిర్దోషమై మన నిర్దోషత్వానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ ఉన్నప్పుడు అప్పుడు మనం చాలా ధైర్యంగా మాట్లాడతాం. ఏం తప్పు చేశానో చెప్పు, నిరూపించు అనేటట్టుగా మాట్లాడతాం. కానీ యోబు దేవుడు ఉత్తరం ఇవ్వాలి, దేవుడు సమాధానం చెప్పాలి, ఏ విషయం నేను పాపం చేశానో చెప్పాలి అనేంత సవాలు విసురుతున్నాడంటే ఎంత మంచోడో ఉంటాడు. తనలో తనకు ఏ దోషం కనిపించలే, తన స్నేహితులు కూడా దోషాన్ని చూపిస్తారనే నమ్మకం ఆయనకు లేదు. మనం 29వ అధ్యాయం చదివినప్పుడు ఆయన చేసినటువంటి మంచి పనులన్నీ ఏకరువు పెడతాడు, మొత్తం అన్నింటినీ చెబుతాడు, ఎంత మంచోడు అన్నది చెబుతాడు 29వ అధ్యాయంలో. ఇక్కడ తాను ఎంత నీతిమంతుడు అనేదాన్ని చెబుతూ ఉన్నాడు. యోబు తనకు తాను సాక్ష్యం ఇచ్చుకోవడం కాదు, దేవుడే తన గురించి సాక్ష్యం ఇచ్చాడు యోబుని గురించి. ఊజు దేశంలో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు యథార్థపరుడు, న్యాయవంతుడు, దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినవాడు. తూర్పు దేశంలో అతని వంటి వాడు ఎవడూ లేడు. ఆ మొదటి అధ్యాయం ఎలా ముగించబడుతుందంటే యోబు దేవుణ్ణి నిందించకపోగా దేవుణ్ణి స్తుతించినట్టుగా, అతడు నోటి మాటతో కూడా దేవుని దూషించలేదనే అంత యథార్థవంతుడిగా మొదటి అధ్యాయం ముగించబడుతుంది. నిజంగా యోబు చాలా మంచోడు, చాలా మంచోడు. ఇంత మంచోడు మన ధైర్యాన్ని ఇవ్వడు. ఎందుకు అంటే మనం మంచోళం కాదు కాబట్టి. మనం అందవిహీనంగా ఉన్నప్పుడు ఒక అందగాడు పక్కన నిలబడితే మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది, ఉండలేము. ఈ ప్రపంచంలో చాలామంది ఫిలాసఫర్స్ ఉన్నారు, చాలా నీతి సూత్రాలు ఉన్నాయి. ఎలా ధర్మంగా బ్రతకాలనే దానికి ఎన్నో
అనుభవజ్ఞులు చెప్పినటువంటి మాటలు ఉన్నాయి, చాలా గ్రంథాలు ఉన్నాయి. మేధావులు, సంస్కర్తలు చాలా ప్రయత్నం చేశారు ఈ ప్రపంచాన్ని ఉద్ధరించడానికి, సంస్కరించడానికి. వీటన్నింటికి సువార్తకి తేడా 99.99% పాస్టర్స్కి తెలియదు. ఇంకొకసారి చెబుతా, చాలా జాగ్రత్తగా వినండి. సువార్తకి మిగిలినటువంటి ప్రపంచ సాహిత్యానికి, అంటే మానవుణ్ణి సంస్కరించడానికి చేసినటువంటి ఆ గ్రంథాలు కానీ, మతాలు కానీ, మార్గాలు కానీ, నీతి సూత్రాలు కానీ, ధర్మ విధులు కానీ, వీటికి తేడా ఎవరికి తెలీదు? 99.99% పాస్టర్స్కి తెలీదు. అందుకనే వేదిక ఎక్కినప్పటి నుండి కౌన్సిలింగ్ చేయడం ప్రారంభిస్తున్నారు. కౌన్సిలింగ్, గాస్పల్ రెండు చాలా తూర్పు పడమర ఎంత దూరమో అంత దూరంగా ఉన్న పదాలు రెండు. కౌన్సిలింగ్ అంటే ఏంటి ఇంతకీ? ఇప్పుడు ఈ మైకు నాకు కాకుండా ఒక రాజకీయ నాయకుడు కనుక ఇస్తే నాకంటే అద్భుతంగా మాట్లాడతాడు. ఈ మైకు నాకు కాకుండా ఒక మానసిక వైద్యుడు ఉంటాడే, ఆయనకిస్తే ఇంకా అద్భుతంగా మాట్లాడతాడు. లేదా కౌన్సిలింగ్ చేసే వాళ్ళు ఉంటారు, ఇన్స్పిరేషనల్ స్పీకర్స్ ఉంటారు, మోటివేషనల్ స్పీకర్స్ ఉంటారు, ఇంకా అద్భుతంగా మాట్లాడతారు, నాకంటే అద్భుతంగా మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే గంటలు గంటలు గడిచిపోతున్నారు సార్, అలా నోరు తెరుచుకొని వింటాం. ఏదో సాధించేద్దాం, ఏదో చేసేద్దాం అనేటట్టుగా కుర్చీ నుంచి లేచి ఇప్పుడే వెళ్ళి సాధించేద్దాం అనేంతగా మోటివేట్ చేస్తారు వాళ్ళు. కౌన్సిలింగ్ వేరు, గాస్పల్ వేరు, సువార్త వేరు. కౌన్సిలింగ్ ఏం చెప్తుందంటే, ఇలా బ్రతకొద్దు, ఇలా ఉండొద్దు, ఇక్కడ నీకు ప్రమాదం ఉంది, ఇక్కడ నీకు హాని ఉంది, ఇది గౌరవం కాదు, ఇది మంచిది కాదు అనే విషయాల్ని మనకు అర్థం చేయించడానికి రకరకాల ఉదాహరణలతో మనల్ని ఉత్తేజపరుస్తుంది. మోటివేషన్ కానీ, ఇన్స్పిరేషన్ కానీ, కౌన్సిలింగ్ కానీ. మీకు అర్థం కావడానికి చెబుతాను. మీరు ఎప్పుడైనా డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేయాలంటే కనుక ఆ లైసెన్స్ కంటే ముందు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఏమంటారు దాన్ని? ఎల్ఎల్ఆర్ అంటారు. ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్ అంటారే. ఇంతకీ ఏముంటాయి అందులో? ఈ ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి కదా, రోడ్డు ఎక్కినప్పటి నుంచి మరలా ఇంటికి వచ్చేంత వరకు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి సంకేతాలు ఉంటాయి, ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి నైపుణ్యంగా మసులుకోవాలి, ఇలాంటి ప్రశ్నలు, వాటి సమాధానాలు, అంటే ఈ ప్రయాణాన్ని గురించి, డ్రైవింగ్ని గురించినటువంటి అవగాహన కల్పిస్తూ ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్ ఉంటుంది. అది పాస్ అయితే అటు తర్వాత మనల్ని డ్రైవింగ్ చేసి చూపించమని, అటు తర్వాత లైసెన్స్ అనేది మనకి మంజూరు చేయబడుతుంది. నేను ఎల్ఎల్ఆర్ పాస్ అయ్యాను, నాకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసింది. రోడ్డు ఎక్కాను, అద్భుతంగా డ్రైవింగ్ చేస్తున్నాను, సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వచ్చేసింది, అద్భుతంగా డ్రైవింగ్ చేస్తున్నాను. ఒకానొక రోజు ఏమరపాటులో యాక్సిడెంట్ అయింది, తల పగిలింది, కాలు చేతులు విరిగిపోయాయి, రక్తపు మడుగులో గిలగిల కొట్టుకుంటున్నాను ఆ వాహనంలో. ఇప్పుడు నాకు ఎవరు కావాలి? ఎల్ఎల్ఆర్లో వచ్చిన క్వశ్చన్లు మరలా ఇంకోడు పక్కన కూర్చొని, ఎందుకు ఎడం వైపు వెళ్ళలేదు, ఎందుకు కుడివైపు వెళ్ళావు అని అంటే నాకేంటి వచ్చిన ఆదరణ? నాకు తెలుసు ఎల్ఎల్ఆర్లో ఎలాంటి సంకేతాలు ఉన్నాయో తెలుసు, అన్నీ తెలుసు, తెలిసే యాక్సిడెంట్ జరిగింది, చావు బ్రతుకులో ఉన్నాను. నాకు ఇప్పుడు కావాల్సింది ఎల్ఎల్ఆర్లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకొకసారి రిపీట్ చేయడం కాదు నాకు కావాల్సింది. నాకేం కావాలి ఇప్పుడు? ఎందుకు అలా నడిపావు అని అడిగే వ్యక్తి కాదు నాకు కావాల్సింది. నాకు కావాల్సింది ఎవరంటే, ఏమీ మాట్లాడకుండా నా తలకి కుట్లు వేసేటువంటి, నా రక్తాన్ని ఆపేటువంటి, నా కాలు చేతులు కట్టుకునేటట్టుగా చేసేటువంటి, నన్ను మరలా
కొత్త వ్యక్తిగా చేసేటువంటి వైద్యుడు కావాలి. అవునా? కౌన్సిలింగ్ ఏంటి అంటే ఎల్ఎల్ఆర్. ఇలా ఉండొద్దు, ఇలా తోలొద్దు, ఇలా ప్రవర్తించొద్దు, రోడ్లో ఇలాంటి సంకేతాలు ఉంటాయి, ట్రాఫిక్ రూల్స్ ఇవి. ఇది ఎల్ఎల్ఆర్. ఒక మనిషిని మనం ఉత్తేజపరిస్తే, మోటివేట్ చేస్తే, వాడికై వాడు బాగుపడితే యేసు ప్రభు అని ఆయన అనవసరం ఈ ప్రపంచానికి, వద్దు. ఎందుకంటే యేసు ప్రభు కంటే ముందు అద్భుతమైన గురువులు వచ్చారు ఈ ప్రపంచానికి. సోక్రటిస్ కానీ, ప్లేటో కానీ, అరిస్టాటిల్ కానీ, లేకపోతే గౌతమ బుద్ధుడు కానీ, మేధావులు వచ్చారు ఈ ప్రపంచానికి. అద్భుతంగా ప్రసంగం చేశారు, అద్భుతంగా సమాజాన్ని సంస్కరించేటువంటి ప్రయత్నం చేశారు. యేసు ప్రభు అక్కర్లేదు. కౌన్సిలింగ్ ఏంటి అంటే ఒక మనిషిని ఉత్తేజపరచడం. నీ వల్ల అవుతుంది, యూ కెన్ డూ ఇట్, నువ్వు చెయ్యి, నువ్వు బాగుపడు, నువ్వు లే, పరిగెత్తు అని ఉత్తేజపరచడం. ఒకవేళ ఈ మోటివేషన్, ఇన్స్పిరేషన్, ఈ కౌన్సిలింగే కనుక మానవుని సంస్కరించగలిగితే యేసు ప్రభు అక్కర్లేదు ఈ ప్రపంచానికి. అద్భుతమైన ప్రసంగికులు ఉన్నారు, అద్భుతమైన నీతి సూత్రాలు ఉన్నాయి ప్రపంచంలో. దీన్ని కౌన్సిలింగ్ అంటాం. మానవుణ్ణి మంచోణ్ణి చేయడానికి మానవ ప్రయత్నాన్నే కౌన్సిలింగ్ అంటాం. ఎవడైనా ప్రేమలో పడ్డాడు, విఫలమయ్యాడు, డిప్రెషన్కి వెళ్ళాడు, వాడిని తీసుకొచ్చి ఒక సైకియాట్రిస్ట్ దగ్గరనో లేకపోతే ఒక కౌన్సిలింగ్ ఇచ్చే వ్యక్తి దగ్గరనో, మోటివేషన్ స్పీకర్ దగ్గర కూర్చోబెడితే వాడు 1 గంట 2 గంటల ప్రసంగం చేస్తే ఏమైంది ఇప్పుడు నాకు, వెళ్ళిపోతే నువ్వు అని ఇంకొక ప్రయత్నం చేస్తాడు, జీవితంలో గొప్పోడు అవుతాడు. సువార్త అంటే ఏంటి అంటే అంతా అయిపోయి నేనేం చేసుకోలేను, నన్ను నేను సంస్కరించుకోలేను, తలబగిలిపోయి రక్తపు మడుగులో ఉన్నవాడు వాడు ఏం చేసుకోగలడు? అపస్మారక స్థితిలో కొట్టిమిట్టాడుతున్నాడు. వాడు ఏం చేసుకోగలడు చెప్పండి? ఏమైనా చేసుకోగలడు? చేసుకోవచ్చేమో, అవకాశం ఉంది. నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజులు అనుకుంటాను, మా ఏరియాలో పెద్ద హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్కి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరంలో ఒక వ్యక్తి బండి మీద వస్తూ ఉండి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే ఈ ఎద భాగం, ఈ చెస్ట్ ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి ఆ ఊపిరితిత్తులోంచి గుండె ఇలా బయటకు వచ్చింది. మనిషి చనిపోలే, గుండె ఇలా బయటకు వచ్చి బయట ఇలా కొట్టుకుంటుంది. నీలాంటి వ్యక్తి ఏమనుకుంటావు? దాన్ని చూడగానే దడేలు మన కింద పడిపోతాం కదా. కానీ ఆ వ్యక్తి ఏం చేశాడు తెలుసా? ఆ గుండెని ఇలా పట్టుకొని ఆ 2 కిలోమీటర్లు ఉన్నటువంటి హాస్పిటల్ పరిగెత్తాడు. గుండె బయటకు వచ్చింది, దాన్ని పట్టుకొని హాస్పిటల్ పరిగెత్తాడు. ఆశ్చర్యపోయారు, నిర్ఘాంతపోయారు. ఇంత ధైర్యం ఎక్కడిది? బయటకు వచ్చిన గుండెని పట్టుకొని హాస్పిటల్ పరిగెత్తేంత ధైర్యం ఎక్కడిది? అంబులెన్స్ కోసం ఎదురు చూడలే. ఆశ్చర్యపోయారు అందరూ. అప్పట్లో ఒక మంత్రి, ఒక ఆవిడ ఉండేది. ఆవిడ అదే పనిగా వచ్చి ఆ వ్యక్తిని సత్కరించింది. నీలాంటి గుండె ధైర్యం కలిగిన వాడిని నేను ఎప్పుడు చూడలేదు. అంటే యాక్సిడెంట్ జరిగినా సరే మనల్ని మనం రక్షించుకునేదానికి అవకాశం ఉంది, అది అంటున్నా. ఆ మధ్య ఒక వార్త చదివాను. నిండు గర్భిణి పొలంలో పనిచేస్తుంది. నిండు గర్భిణి పొలంలో పనిచేస్తూ ఉంటే నొప్పులు వచ్చాయి. దగ్గరలో భర్త లేడు, ఎవరు లేరు. ఆ పొలం నుంచి ఇటువైపు రావాలంటే మధ్యలో నది. ఏం చేసింది తెలుసా? వెంటనే నదిలో దుమికి ఈదుకుంటే ఇటువైపు వచ్చి పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అయింది. ఆశ్చర్యపోయారు, ఇదేంటి నొప్పులు వచ్చిన వాళ్ళు కదలరేక. నేనేమన్నానంటే, మనకి యాక్సిడెంట్ అయితేనో లేకపోతే ప్రమాదంలో ఉంటేనో కొన్ని సందర్భాల్లో మనం రక్షించుకునేదానికి కూడా అవకాశం ఉండొచ్చు. కొంతమందిలో ఆ తెగింపు సామర్థ్యం ఉండొచ్చు. కానీ పాపం విషయానికి వస్తే మానవుడు తన్ను తాను సంస్కరించుకోలేడు, తన పాపాన్ని తాను తీసివేసుకోలేడు.
ఖచ్చితంగా రక్షకుడు కావాలి. అది అరిస్టాటిల్ కానీ, ప్లేటో కానీ, సోక్రటీస్ కానీ, గౌతమ్ బుద్ధుడు కానీ, ఇంకెవరైనా సరే ప్రపంచంలో, మిగిలినటువంటి ప్రపంచం అంతటికీ రక్షకుడు కావాలి. మంచిగా ప్రసంగం చేస్తేనో, మంచిగా మాట్లాడితేనో, మంచిగా ప్రవర్తిస్తేనో మనం మంచోళ్ళమని అర్థం కాదు. ఇక్కడ యోబు తన మంచితనాన్ని అంతరంగికంగాను బహిరంగంగాను ఎంత మంచోడు చెప్పాడు కదా. బైబిల్ చెప్పింది నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఇక్కడ యోబు మంచోడు ఎలాగంటే ఆయన స్నేహితులతో పోల్చుకున్నప్పుడు. మరొకసారి చెప్తాను వినండి. యోబు మంచోడు ఎవరితో పోల్చుకున్నప్పుడు? ఆయన స్నేహితులతో పోల్చుకున్నప్పుడు. యోబు మంచోడు కాదు యేసు ప్రభుతో పోల్చుకున్నప్పుడు. నేను పొడవుకున్నానా పొట్టుకున్నానా? నేను పొడవుకున్నానా పొట్టుకున్నానా? సమాధానం చెప్పే ఆ వ్యక్తి హైట్ మీద నా హైట్ ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అన్న చెప్పాడు అనుకోండి సమాధానం, మీరు పొడవు ఉన్నారు అంటారు. అదే రాజేష్ అన్న చెప్పాడు అనుకోండి, పొట్టుకున్నాం అంటాడు. ఎందుకని? ఆయనతో పోల్చుకున్నప్పుడు నేను పొట్టుకుంటాను, ఈయనతో పోల్చుకున్నప్పుడు పొడవుకుంటాను. యోబు నీతిమంతుడు ఆయన స్నేహితులతో కంపేర్ చేసినప్పుడు, ఆయన సమకాలీన ప్రపంచంతో కంపేర్ చేసినప్పుడు, మిగిలినటువంటి ప్రపంచంతో కంపేర్ చేసినప్పుడు యోబు నీతిమంతుడు కాదు యేసు ప్రభుతో పోల్చినప్పుడు. అవునా? కౌన్సిలింగ్ అంటే ఏంటంటే నిన్ను నువ్వు సంస్కరించుకో అని మోటివేట్ చేయడం. మోటివేషన్ చేసేటప్పుడు బాగుంటుంది, మోటివేషన్ వినేటప్పుడు బాగుంటుంది. రియాలిటీలో పొరపాటును కూడా వర్కౌట్ అవుతుంది. అది అస్సలు వర్కౌట్ అవ్వదు. బాగుపడు, నీతిగా బ్రతుకు అనేటువంటి మాటలు వినేటప్పుడు బాగుండొచ్చు. ఎస్, రేపటి నుంచి నేను ఇలా ఉంటాను అని అనిపించవచ్చు ఇప్పుడు. కానీ రియాలిటీలో అస్సలు వర్కౌట్ కాదు. ఎందుకని? మేలు చేయాలనే కోరిక నాకు కలుగుతున్నది కానీ దాన్ని చేయటం నాకు కలుగుటలేదు. ఏమైంది పౌలు అంటే, కావున దాన్ని చేయనది నేను కాదు కానీ నా యందు నివసించు పాపమే. అంటే ఆయన లోపల ఏముందంటే పాపం ఉంది. ఆ పాపం ఏం చేస్తుంది? పాప నియమానికి చెరపట్టి లోపరుచుకుంటుంది. పాపం ఆయన చెరపట్టి లోపరుచుకుంటుంది కాబట్టి ఆయన మంచి చేయాలంటే మంచి చేయలేకపోతున్నాడు. రెండు కాళ్ళు సన్నగా ఉన్నాయి, పుట్టుకుంటాడు. రెండు కాళ్ళు సన్నగా ఉన్నాయి, పుట్టుకుంటాడు. వాడి దగ్గరికి వెళ్ళి మీ ఇష్టం వచ్చిన మోటివేషన్ స్పీకర్ని తీసుకుని వెళ్ళు, మోటివేట్ చేయి. లేచి పరిగెత్తగలడా? కానీ పరిగెత్తాలని ఉండదా? ఉంటుంది. ఎందుకు పరిగెత్తలేడంటే ఇక్కడ ఉన్నది కాళ్ళలో లేదు, ఇక్కడుంది పరిగెత్తాలని. కానీ కాళ్ళు పరిగెత్తడానికి సహకరించు. ఈ ప్రపంచానికి వచ్చిన మతాలు కానీ, ధర్మాలు కానీ, నైతిక సూత్రాలు కానీ, ధర్మ విధులు కానీ, ఫిలాసఫర్స్ ఎవరైనా సరే ఏం చేశారు అంటే నీకై నువ్వు బాగుపడు అనేదానికి వారిని ఉత్తేజపరచడానికి ప్రసంగాలు చేశారు, సంస్కరణలు చేశారు. అయితే సువార్త ఏంటి అంటే పొరపాటును కూడా మిమ్మల్ని మీరు బాగు చేసుకోలేరు. అది సువార్త. ఎందుకు యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చింది అంటే అటు యోబు లాంటి మేము నీతిమంతులు అనుకునేటువంటి వ్యక్తులకి యేసు ప్రభు కావాలి. ప్రమాదం యోబు లాంటి వాళ్ళతోనే. ఎందుకంటే ఈయన ఏకంగా దేవుని ఎదురుపోయాడు సవాల్ చేయడానికి. దేవుడు నాకు ప్రత్యుత్తరం ఇవ్వాలి, దేవుడు నాకు సమాధానం చెప్పాలి, ఎందుకంటే ఏ విషయంలో చెడ్డను నిరూపించు అని. ప్రమాదం ఇలాంటి వ్యక్తులతో ప్రపంచానికి. స్వనీతి అంటారు దీన్ని. సరే ఈ మాట అన్నాడు, అలాగే ఉండాలి కదా. ఈయనకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. సుడిగాలిలో దేవుడు ప్రత్యక్షమైతే ఈయన పలికినటువంటి మాట చూడండి ఎంత భిన్నంగా ఉంటుందో. 42వ అధ్యాయము 5వ వచనం. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచున్నాను.
దేవుని గురించి యోబు తన జ్ఞానాన్ని ఎలా సంపాదించాడు అంటే తన పూర్వీకులు వినికిడి చేత విన్నాడు. పూర్వీకులు చెప్పినటువంటి సందర్భాలు, ప్రసంగాలు, అనుభవాలు, దేవుడు ఏంటని విన్నాడు. ఆయన వినికిడి చేత నిన్ను గురించిన సమాచారాన్ని విన్నాను, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను, కన్నులారా చూస్తున్నా ఇప్పుడు నేను నిన్ను. ఎప్పుడైతే దేవుడిని కన్నులారా చూచాడో అంటే వినికిడి చేత విన్నప్పుడు ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడు? నేను అంతరంగంలో మంచోడిని, బహిరంగంగా మంచోడిని, ఇదిగో నా చేవురాలు గురుతో, ఇదిగో నా ప్రతివాది వ్రాసిన ఫిర్యాదు, సర్వశక్తులు నాకు సమాధానం ఇవ్వాలి అని మాట్లాడాడు చాలా గట్టిగా. ఏ విషయంలో నేను చెడిపోయానో చెప్పాలి దేవుడు, ఏ విషయంలో నీతివంతుని కాదో చెప్పాలి, ఏ విషయంలో న్యాయం తప్పానో చెప్పాలి అని డిమాండ్ చేశాడు. అదే 3వ అధ్యాయం నుంచి మొత్తం మనం చదివితే సర్వశక్తుడు నా విషయంలో న్యాయం తప్పాడని నేరారోపణ చేశాడు దేవుని ఎదురుగా, దేవుడి మీద. ఇదంతా ఏంటి? దేవుని గురించి విన్నప్పుడు వచ్చినటువంటి ధైర్యం ఆయనకి, నేను మంచోడిని అని. అయితే ఆయన వినడం కాదు, ఇప్పుడు నేరుగా కనిపించాడు, ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఎప్పుడైతే ఆయన ప్రత్యక్షమయ్యాడో ఈయన స్పందన చూడండి. అయితే ఇప్పుడు నేను కన్నులారా నేను చూస్తున్నాను, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. అప్పటికి ఇంకా రోగం పోలే, అప్పటికి ఇంకా బూడిదలో ఉన్నాడు, చెల్లపెంకులతో గోకుంటున్నాడు. కానీ ఈ బాధ కంటే ఇంకో బాధ ఎక్కువైంది. అదేంటంటే, అయ్యో ఇంతటి పరిశుద్ధుణ్ణి ఈయన మీద నేను రంకెలేసానా ఈ బూడిదలో కూర్చొని? ఈ నొప్పికి, ఈ బాధకి, ఈ అవమానానికి, ఈ నష్టానికి, కష్టానికి తాళలేక ఈయన మీద నేను రంకెలు వేసింది, నేరారోపణ చేసింది, ఈ న్యాయవంతుణ్ణి తప్పుపట్టానా నేను అని, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. యోబు నీతిమంతుడే, ఆయనలో ఏ చెడుతనో దేవుడు చూపించలే. కానీ అంత మంచోడు ఎప్పుడైతే శ్రమ వచ్చిందో ఇక దేవుణ్ణి నేరస్తునిగా చేసేటువంటి ప్రయత్నం చేశాడు. మనం చాలా మట్టుకు మంచిగా ఉండే ప్రయత్నం చేస్తాం, తప్పేం కాదు, మంచిగా బ్రతకడం తప్పు కాదు. మనం ఎలా మంచోళ్ళం అంటే పక్క వ్యక్తితో పోల్చుకున్నప్పుడు మంచోళ్ళమే, అంతే. చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, అన్న బైబిల్ చెప్పింది కదా నీతిమంతులు లేడు ఒక్కడు లేడని చెప్పింది, అయితే అదే బైబిలు నోవహు నీతిమంతుడు, అబ్రహాము నీతిమంతుడు, లోతు నీతిమంతుడు అని ఉంది కదా, జకర్యా నీతిమంతుడు ఉంది కదా. ఇప్పుడు చెప్పు, బైబిల్ కాంట్రడిక్షన్ ఉంది, బైబిల్లో అసంబద్ధ వ్యాఖ్యలు ఉన్నాయి. ఒక చోట నీతిమంతుడు అంటది, ఇంకో చోట నీతిమంతులు లేరంటది. ఏంటన్నా ఈ కన్ఫ్యూజన్ లేదు. నీతిమంతులు లేడు ఒక్కడు లేడన్నప్పుడు స్వతహాగా ఎవడు నీతిమంతుడు కాదు అని అర్థం. మరి లోతు నీతిమంతుడే కదా. లోతు నీతిమంతుడు ఎలాగంటే ఆ సొదొమ గొమొర్రా పట్టణాల వ్యక్తులతో పోల్చినప్పుడు. అర్థమైందా? సొదొమ గొమొర్రా ప్రజల ప్రవర్తనని లోతు ప్రవర్తన పక్కన పెట్టినప్పుడు వీళ్ళకంటే నీతిమంతుడు, కానీ స్వతహాగా నీతిమంతుడు కాదు. నోవహు నీతిమంతుడు ఎలా? ఆ తరం ప్రజలతో పోల్చుకున్నప్పుడు. నీతిమంతుడు అంటే ఆనాటి ప్రపంచంతోనూ లేదా దేవుని ఆజ్ఞలను ఎంత మట్టుకు పాటిస్తున్నాడు అనే విషయంలో నీతిమంతుడు అవుతాడు, కానీ స్వతహాగా నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. కౌన్సిలింగ్ ఏం చేస్తుందంటే మనల్ని మనమే సంస్కరించుకునేటట్టుగా పురుగొల్పుతుంది, ప్రోత్సహిస్తుంది, ఉత్తేజపరుస్తుంది. చాలామంది పాస్టర్లు 99.99% మంది పాస్టర్లు పుల్పీట్ మీద నిలబడి ఏం చేస్తున్నారంటే కౌన్సిలింగ్ చేస్తున్నారు. క్రిస్టియన్ కౌన్సిలింగ్, బైబిల్ కౌన్సిలింగ్. పాస్టర్ చేయవలసింది కౌన్సిలింగ్ కాదు, సువార్త ప్రకటన. మీరు సర్వలోకానికి వెళ్ళి, సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. కౌన్సిలింగ్ ఇవ్వడం కాదు. చాలామంది అంటే చూసినప్పుడు బాధ అనిపిస్తుంది, ఎందుకు సువార్త అనేది అర్థం కాలేదు క్రైస్తవ్యానికి. నేను మాట్లాడింది ఎంతసేపు ఎవరి గురించి అంటే
ఈ పాస్టర్లను గురించి, పాస్టర్లకి అర్థం కాకపోతే ఇక విశ్వాసులకి అర్థం కాదు కదా. యోబుని చూపించాను. యోబు అంతరంగంలో మంచాడు, బహిరంగ మంచాడు, దేవుణ్ణి సవాల్ చేసినాడు. అయితే క్రొత్త నిబంధనలో ఒక ఆవిడ ఉంది, లూకాసు వార్త 7వ అధ్యాయంలో. ఆవిడ పేరేంటి? పాపాత్మురాలైన స్త్రీ. పాపాత్మురాలైన స్త్రీ అంటే అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది ది టౌన్ హ్యార్లెట్ అని. అంటే మొత్తం ఆ పట్టణంలో వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీ, వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీ, ఒళ్ళు నమ్ముకొని జీవనం సాగిస్తున్నటువంటి స్త్రీ. ఆటోమేటిక్గా వ్యభిచారం చేస్తూ జీవనం సాగిస్తున్నటువంటి స్త్రీ ఆవిడ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఆయన పాదాల మీద పడి కన్నీళ్లు గారుస్తూ ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటూ తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడుస్తూ ఏడుస్తుంది అంతే. యేసు ప్రభు ఏమన్నాడు? పరిసేయుడు అన్నాడు, ఆ భోజనాన్ని పిలిచిన వ్యక్తి అన్నాడు, ఈయన ప్రవక్త అనుకొని పిలిచిన భోజనానికి. కానీ ఈవిడ ఎలాంటిదో, ఎలాంటి బ్రతుకుతుందో దీన్ని గ్రహించకుండా తగలనిచ్చాడేంటి అని బాధపడ్డాడు ఆ వ్యక్తి. ఎందుకు పిలిచాను ఇలాంటి వ్యక్తిని భోజనానికి అని, ప్రవక్త అనుకొని పొరపాటు చేశానే అని. అయితే యేసు ప్రభు, అమ్మా నీవు నన్ను విస్తారంగా ప్రేమించావు కాబట్టి నీ విస్తార పాపాలు క్షమించబడ్డాయి. సువార్త మన పర్ఫార్మెన్స్ని బట్టి వర్కౌట్ అవ్వదు, మన మంచితనాన్ని బట్టి సువార్త పనిచేయదు. యేసు ప్రభు ఎవరికి అర్థమవుతాడు అంటే యోబు లాంటి వాళ్ళకి కాదు, పాపాత్మురాలైన స్త్రీ లాంటి వాళ్ళకి యేసు ప్రభు అర్థమవుతాడు. ఈ ప్రపంచంలో స్వనీతి పరులు బోళ్ళంతమంది ఉన్నారు. మతాలన్నీ ఇవే పనిచేస్తున్నాయి. ఆ మతాలని అనుసరించే వాళ్ళని ఏమని, తెల్లవారుజామున లేచి స్నానం చేయండి చల్లనీటితో, మీరు పునీతులు. ఎప్పటికీ అర్థం కాడు మీకు యేసు ప్రభు. నీళ్ళలో మునిగి మేము పరిశుద్ధులు అనుకుంటే మీకు అర్థం కాడు ఆయన. ఒకవేళ నీళ్ళలో మునిగి తెల్లవారుజామున 4 గంటలకి పునీతులు అనుకుంటే అందులో కప్పలు కూడా ఉంటాయి, అవి కూడా పరిశుద్ధమైన కప్పలేనా? మనం 10 నిమిషాలు మునిగి లేచాము పునీతులం అయితే మరి 24/7 అక్కడే ఉంటాయి. ఇంకెంత పరిశుద్ధమైన కప్పలై ఉండాలి. స్నానం చేస్తే పాపం పోదు. కౌన్సిలింగ్ ఏంటంటే బాగా బ్రతుకు అని మనల్ని మోటివేట్ చేయడం. ఇలా బ్రతికితే ఇలా అవుతావు, ఇలా బ్రతికితే ఇలా అవుతావు. స్వార్థ ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ పాపాలను క్షమించడానికి శిలువలో ప్రాణం పెట్టాడు. యోబుకి తెలియాల్సింది ఏంటంటే, లేదా యోబు లాంటి యవనస్తులకి, యోబు లాంటి మతస్థులకి, యోబు లాంటి సంస్కరణకర్తలకి, యోబు లాంటి ఫిలాసఫర్స్కి అర్థం కావాల్సింది ఏంటంటే, కన్నులతో నిబంధన చేసుకోవడం ఎలా అని తెలిసిన వాళ్ళకి తెలియాల్సిన విషయం ఏంటి అంటే, ఇది నా రక్తం వలనైన క్రొత్త నిబంధన అన్న యేసు ప్రభు అర్థం కావాలి. నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, నా మనసుతో నిబంధన చేసుకున్నాను, నేను అంతరంగంలో మంచోడిని, బహిరంగ మంచోడిని అని భ్రమపడుతున్నటువంటి స్వనీతి పరులకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఇది నా రక్తం వలనైన క్రొత్త నిబంధన అన్న యేసు ప్రభు శిలువ, ఆయన ప్రాణత్యాగం అర్థం కావాలి ప్రపంచానికి. నీతివంతులు లేడు, ఒక్కడు లేడు అన్నప్పుడు అందులో యోబు కూడా లేడు కదా. ఒకవేళ యోబు నీతివంతుడైతే ఎందుకు ఆయన సిగ్గుపడాల్సి వచ్చింది, బూడిదలో మూతి పెట్టుకోవాల్సి వచ్చింది, ఎందుకు పశ్చాత్తాపడాల్సి వచ్చింది? దేవుడు కనిపించనంత వరకు నీతివంతుడు అనుకున్నాడు. ఎప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు, అయ్యో ఇది కాదు పరిశుద్ధత అంటే, ఇది కాదు అంతరంగంలోను బహిరంగాను పరిశుద్ధంగా అంటే, ఇది కాదు. నా సమకాలీన ప్రజలకి నేను మంచిగా కనబడుతున్నాను కానీ ఆ పరిశుద్ధుడు ఎదుట నేను ఎందుకు పనికిరాను. కొంచెం శ్రమ తగలగానే వెంటనే ఆయన్ను నేరస్తునిగా చేసే ప్రయత్నం చేశానే, ఎలా నీతిమంతునవుతాను నేను అని సిగ్గుపడడం ప్రారంభించాడు, పశ్చాత్తాపడడం ప్రారంభించాడు. ప్రవక్త నేషియా 1వ అధ్యాయం నుండి 5వ అధ్యాయం చివరి వరకు చాలాసార్లు
దోషభరితమైన ప్రజలారా, పాపిష్టి జనమా, దుష్ట సంతానం అని వాళ్ళకు శ్రమ అంటూ ప్రకటించాడు. చెరుపు చేయి పిల్లలారా మీకు శ్రమ, చాలాసార్లు శ్రమ అని శ్రమను ప్రకటించాడు ఇశ్రాయేలు ప్రజానీకానికి. ఎప్పుడైతే 6వ అధ్యాయంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడో, శరాపులు ఆయన చుట్టూ తిరుగుతూ పరిశుద్ధుడు గాన ప్రతిగానాలు చేస్తున్నారో దాన్ని చూశాడు. అప్పుడు అయ్యో, రాజును సైన్యములకు అధిపతిని యెహోవాను నేను కన్నులారా చూచితిని, నేను నశించితిని, నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడిని, నేను నశించితిని, నేను చచ్చిపోతున్నాను, నాకు శ్రమ అని మొరపెట్టాడు అని కేక వేశాడు. ప్రవక్త యేషయా మంచోడు చెడ్డోడా? చాలా మంచోడు, నాతో పోల్చుకున్నప్పుడు, నీతో పోల్చుకున్నప్పుడు. కానీ దేవుడు ప్రత్యక్షమైనప్పుడు నేను నశించితేనే, ఎందుకంటే ఆయన చూశాను, ఆయన చూస్తేనే చచ్చిపోయేంత భయం అనిపించింది, శ్రమ అనిపించింది. మనం ఆయన చూడలేదు కాబట్టి అనుకుంటాం మనసులో, నేను మంచోడిని, నేను మంచిదాన్ని. ఇంతకు ఏం పని చేసావంటే, ఏదో చర్చికి 5,000 ఇచ్చావో, లేదా 10,000 ఇచ్చావో, లేకపోతే చర్చికి వచ్చి కూర్చున్నావో, కొన్ని ఏవో పనులు చేసి మంచోడిని. సారీ, సువార్త ఏం చెప్తుందంటే, అప్పుడు ఆ శరాపుల్లో ఒకడు ఆ బలిపీఠం మీద నుంచి కారుతో తీసినట్టు నిప్పు తీసుకుని వచ్చి ఆయన పెదవులు తగిలించి, ఇది నీ పెదవులు తగిలింది కాబట్టి నీ పెదవులు పవిత్రములు అయ్యాయి. దేవుని సన్నిధి నుండి ఆ పరిశుద్ధ అగ్ని ఆయన పెదాలకు తగిలినప్పుడే ఆయన పెదాలు పరిశుద్ధమయ్యాయి. ఇప్పుడు ప్రకటించగలి ఆ నిప్పు ప్రభువైన యేసుక్రీస్తుని ప్రపంచ మానవ జాతికి తగిలించడానికి ఈ లోకానికి వచ్చిన నిప్పు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన తగిలితే కానీ మనం పరిశుద్ధులం కాదు. పుల్పిట్ ఏం కోరుకుంటుందంటే, ఎదురుగా ఉన్నటువంటి ఈ ప్రజల దగ్గర నుండి మంచిగా బ్రతకడం కాదు, పరిశుద్ధులంగా మారడం. మంచిగా బ్రతకడం వేరు, పరిశుద్ధత వేరు. అర్థమైందా? మంచిగా బ్రతకడం వేరు, పరిశుద్ధత వేరు. మంచిగా బ్రతకడం వేరు, పాపానికి ప్రాయశ్చిత్తం జరగడం వేరు. బైబిల్ ఏం ప్రకటిస్తుందంటే, పరిశుద్ధత, పాప క్షమాపణ ఎప్పుడు జరుగుతుంది? అది ప్రభువైన యేసుక్రీస్తు వారు పాదముల చెంతకు వచ్చి నేను మంచోడిని కాదు ప్రభువా అని సాగిలపడినప్పుడు జరుగుతుంది అది. ఆవిడ ఏం మాట్లాడింది యేసు ప్రభుతో? ఏడుస్తుంది ఆయన పాదాల మీద పడి, నీవు నన్ను విస్తారంగా ప్రేమించావు కాబట్టి నీ విస్తార పాపాలు క్షమించబడ్డాయి. చాలామంది యోబు గ్రంథం 31:1 వచనం చదివి మన కన్నులతో మనం నిబంధన చేసుకోవాలి అని ప్రసంగం చేయడం ప్రారంభించారు. ఆ వాక్యం అదిగా చెప్తూ ఉన్నది, ఇది నా రక్తం వలన క్రొత్త నిబంధన అన్న యేసు ప్రభు అర్థం కానంత వరకు నీ కన్నులతో ఎంత నిబంధన చేసుకున్నా నీవు పరిశుద్ధుడు కాదు అని చెప్తూ ఉంది. నేను కూడా చెప్తాను, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను ఒక స్త్రీని చూడకుండా అని అంటాను. మీరు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారా? పోనీ ఉండగలనా? ఉంటానా? రెండు జరగవు కదా. కాబట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇది నా రక్తం వలనైన క్రొత్త నిబంధన. నాకు నేను బోల్డ్ అని నిబంధనలు పెట్టుకోవచ్చు. మొన్ననే డిసెంబర్ 31 అయిపోయింది కదా, చాలా రెజల్యూషన్స్, న్యూ ఇయర్ రెజల్యూషన్స్ కదా, నూతన సంవత్సర తీర్మానాలు చేసుకున్నాం కదా. చేసుకుంటాం, ఏమైనా ఖర్చా? ₹1 ఖర్చు లేదు. 100 చేసుకుంటాం తీర్మానాలు, మరుసటి రోజు మొత్తం అన్నింటినీ తొంగలో దొక్కుతాం కదా. ఖర్చు లేని పని. చేసుకునేటప్పుడు ఖర్చు లేదు, వాటిని అతిక్రమించేటప్పుడు తప్పు లేదు. అదో టైంపాస్. 31 తారీఖు అలా చలికి వణుకుతూ లోపల కూర్చొని ఎంత భక్తి పనులు లెక్క బిల్డప్ ఇస్తామంటే, ఆ రోజు నిద్రపోండి, ఏం పోయే కాలం. నాకు నిజంగా చిరాకు. 31 తారీఖు ఎవరైనా చర్చికి వెళ్తే భలే చిరాకు. ఏం పని ఆ రోజు? అదేంటో దేవుడు సంవత్సరం అంతా కాపాడితే 30వ తారీఖు కూడుకోవచ్చుగా. ఏదో ఒక డ్రామా, ఏదో ఒక పేరు కాదు. లోకస్తులను చూసి అనుకరించకండి, హాయిగా దుప్పటిదాన్ని పడుకొని నిద్రపోండి. ఆ ఒక్కరోజు మినహాయించి మొత్తం 364 రోజులు, ఎందుకంటే ఆ ఒక్కటి తీసేద్దాం, 364 రోజులు పాటించండి. శభాష్ అంటాను నేను. ఎందుకంటే ఆ ఒక్కరోజు మిగతా వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు కదా. నేనేం చెప్తున్నాను అంటే, మనకు మనం 100 నిబంధనలు పెట్టుకోవచ్చు. ఆ నిబంధనలు ఏవి కూడా మనల్ని నీతివంతులుగా చేయవు, చేయకపోగా స్వనీతి పరులుగా మారుస్తాయి.
మనం నీతిమంతులైన ఎక్కడ అంటే ఇది నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, అక్కడ నీతిమంతులం అవుతాం. ఎలా నీతిమంతులం అవుతాం? ప్రభువా నా బాల్యం నుంచి నా ప్రవర్తన చూసుకో, ఎక్కడైనా తప్పు చేశానేమో అంటే కుదరదు. అక్కడ ఒకడు వచ్చాడు, యవనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, మోకాళ్ళుని సద్బోధకుడా, నిత్య జీవితానికి నేను వెళ్ళాలంటే ఏం చేయాలి? యేసు ప్రభు అన్నాడు, ధర్మశాస్త్రాన్ని పాటించు. అంతేనా? నా చిన్నతనం నుంచి పాటిస్తున్నా. అప్పుడు యేసు ప్రభు ఆ వ్యక్తి వైపు చూసి కనికరపడి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదవగా ఉంది. ఏంటి ఆ కొదవ? నీవు ధర్మశాస్త్రాన్ని పాటించట్లేదనే అవగాహన నీకు కొదవగా ఉంది. ఏమనుకున్నాడు ఆ వ్యక్తి? నేను బాల్యం నుంచి పాటిస్తున్నాను అనుకుంటున్నాడు. కానీ యేసు ప్రభు ఏమని చెప్పాడు? కనీసం నీ దాన్ని పాటించట్లేదనే అవగాహన కూడా నీకు లేదు, అది కొదవగా ఉంది. అవునా? ఎలా ప్రభు అంటే, ధర్మశాస్త్రం ఏం చెప్పింది? నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమని చెప్పింది కదా. యేసు ప్రభు, నీ ఆస్తిని పేదలకు ఇచ్చేసాయి, అప్పుడు నీ పొరుగు అని ప్రేమించినట్టు అవుతుంది. మొక్కొచ్చిన మెచ్చుకొని ఇంటికి వెళ్ళాడు. అంటే దాని అర్థం ఏంటి? ధర్మశాస్త్రాన్ని పాటించలేదు. మనకు తెలిసినటువంటి అర్థం వేరే, ధర్మశాస్త్రాన్ని వ్రాసిన వాడి అర్థం వేరే, వ్రాయించిన వాడి అర్థం వేరే, ఉద్దేశం వేరే కదా. నేనేం చెప్తున్నాను అంటే, నేను ఇలా బ్రతికాను, ఎంత మంచోడిని, ఎంత మంచిదాన్ని, సారీ, అది స్వనీతి పరునిగా చేస్తుంది, నిన్ను గర్వాంధునిగా చేస్తుంది, అహంకారిగా మారుస్తుంది, దేవుని అవసరత లేకుండా చేస్తుంది. ఎంత ప్రమాదం అనుకుంటారు అది? ప్రభువైన యేసుక్రీస్తు ఈ మత వ్యవస్థకు ఎందుకు అర్థం కాలేదంటే, ఉదయం పూట స్నానం చేసి సాయంకాలం పూట స్నానం చేసి పట్టు వస్త్రాలు కట్టుకొని మేము పునీతులు అనుకుంటున్నారు. ఎంత ప్రమాదమో తెలుసు అది. యేసు ప్రభు సిలువ అర్థం కాకుండా పోయింది. భ్రమలో, నీతి పరులు మంచోళం అనే భ్రమలో ఒక ఆయన ఒక ప్రశ్న అడిగాడు, ఒసామా బిన్ లాడెన్ చెడ్డోడా ప్రమాదికార ప్రపంచానికి, గౌతమ్ బుద్ధుడు ప్రమాదికారా అని అడిగాడు. మీ సమాధానం ఏంటి? ఒక పాస్టర్ అడిగిన ప్రశ్న ఏంటంటే, ఒసామా బిన్ లాడెన్ ప్రమాదకార ప్రపంచానికి, గౌతమ్ బుద్ధుడు ప్రమాదకారా? మీరు చెప్పండి పోనీ, ఎవరు ప్రమాదకారి? మీరు చెప్తుంటే నాకు వినబడట్లేదా, లేకపోతే మీరు చెప్పట్లేదా? ఎవరు ప్రమాదకారి చెప్తున్నారా? ఎవరన్నా? లాడెన్ ప్రమాదకారా? ఎందుకు లాడెన్ ప్రమాదకారి? కానీ బైబిల్ ఏమంటుంది తెలుసా? గౌతమ్ బుద్ధుడు. ఎందుకో చెప్పండి. ఇప్పుడు ఒసామా బిన్ లాడెన్ నన్ను AK-47 గన్ తీసుకుని దడేని కాల్చేసాడు అనుకో, నేను ఎక్కడికి వెళ్తాను? నరకమా పరలోకమా? పరలోకం వెళ్తాను. కానీ గౌతమ్ బుద్ధుడు మాటలు విన్నాను అనుకో, యేసు ప్రభు అవసరత లేకుండా పోతుంది నాకు. ఓ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేయమని చెప్తాడు, ప్రపంచాన్ని వదిలిపెట్టమని చెప్తాడు, కోరికను చంపుకోమని చెప్తాడు, ఏంటో నీతి సూత్రాలు చెప్తాడు. ఇవన్నీ చేసేప్పుడు నాకేమనిపిస్తుంది? నా అంత మంచోడికి పాప క్షమాపణ ఎందుకనే భ్రమ ఒకటి వస్తుంది నాకు. అవునా? ఎవరు ప్రమాదకారి? నేను గౌతమ్ బుద్ధుడి గురించి మాత్రం మాట్లాడటంలే, ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగాన్ని కనుమరుగు చేస్తున్న ప్రతి నైతిక సూత్రాన్ని గురించి, ప్రతి ధర్మ విధిని గురించి, ప్రతి మతాన్ని గురించి, ప్రతి ఫిలాసఫీని గురించి మాట్లాడుతున్నా. యోబు లాంటి మేము నీతిమంతులు అనుకుంటున్న ప్రతి వ్యవస్థ గురించి మాట్లాడుతున్నా. దేవుని ఎదురుగా వెళ్ళాడు, సర్వశక్తి నాకు ఉత్తరం ఇవ్వాలని. ఏంటి? నీ కన్నులతో నిబంధన చేసుకుంటే, కొన్ని బయట పాపాలు మానేస్తే దేవుడి ఎదురుగా వెళ్ళి సవాల్ చేసేంత గొప్పోడువా? ఏ మతంలో ఉంది దేవుని ఎదురుగా నిలవబడగలిగిన దమ్ము, ఆ ధైర్యము, సామర్థ్యము ఏ మతంలో ఏ వ్యక్తికి ఉంది? లేదు. ఎవడు నిలవబడగలడు దేవుని ఎదుట అంటే, ఎవరు ఈ బ్రతికినన్ని రోజుల్లో ఈ భూమి మీద ఇది నా రక్తం వలనైన క్రొత్త నిబంధన అన్న ప్రభువైన యేసుక్రీస్తు పాదాలు ఎదుట తమ శిరస్సుని మోకరింపజేస్తారో వాడు దేవుని ఎదుట నిలవబడగలడు. ఉచితమైన నీతి, ఉచితమైన పరిశుద్ధత, ఉచితమైన రక్షణ. ఇంతవరకు నేను ఏం చెప్పాను అంటే,
యవ్వనస్తులు కానీ, వృద్ధులు కానీ, పసిపిల్లలు కానీ ఎవరైనా సరే ఈ ప్రపంచంలో నీతిగా బ్రతికేదానికి ప్రయత్నం చేయడం మంచి పని, బాగుగా ప్రవర్తించాలన్నది మంచి పని, మంచి ఆలోచన, మంచి ప్రయత్నం, శబాష్. కానీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే అస్సలు సాధ్యం కాదు. అది సాధ్యం కాదని చేయమని చెప్పట్లే, నేను లైసెన్స్ ఇవ్వట్లే, మన నిస్సహాయతను గురించి చెబుతున్నాను. మనకు అర్థం కావాల్సింది, మనం అర్థం చేసుకోవాల్సింది ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువని. సువార్త అంటే ఏంటంటే, శుభవార్త అంటే ఏంటంటే మరలా 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 విఫలమవుతున్నటువంటి ఈ ప్రపంచానికి శుభవార్త ఏంటంటే మీ వైఫల్యాన్ని సాఫల్యము చేసేది సువార్త. ఇది మీ క్రియలను బట్టి కలిగేది కాదు, ఇది దేవుని వరం. ప్రభువైన యేసుక్రీస్తు సిలువను అంగీకరిస్తే ఉచితంగా నీతిమంతులుగా పరిశుద్ధులుగా మారతారు. ఇప్పుడు రాజేష్ కమల్ అన్న మొదటి భాగంలో చెప్పాడు, ఆ తండ్రి పెద్ద కుమార్తెను చెరిచాడు, మరలా కుటుంబాన్ని నాశనం చేస్తాడని ఆ బిడ్డ వెళ్ళిపోయింది కదా. అది వినగానే మనకు ఎవరి మీద కోపం వస్తుంది? ఎవరి మీద కోపం వచ్చింది? మీరు మాట్లాడకూడదని తీర్మానం చేసుకొని కూర్చున్నారా? ఎవరి మీద కోపం వచ్చింది మీకు? తండ్రి మీద కోపం వచ్చింది కదా. సువార్త ఆ తండ్రి మీద జాలి పడుతుంది. మీకు అర్థమైందా? జాలి పడుతుందంటే ఆ వ్యక్తిని ఓకే నువ్వు కంటిన్యూ అని చెప్పదు. ఆ వ్యక్తి మోకరించి ప్రభువైన యేసుక్రీస్తు పాదముల చెంత సాగిలపడినా రక్షించడానికి సువార్త సిద్ధంగా ఉంది. సువార్త ఎవరికి అంటే పాపులకి. పాపం చేయమని కాదు, తాను చేసిన పాపం విషయమై పశ్చాత్తాపడితే సువార్త క్షమించడానికి సిద్ధంగా ఉంది. అది ఎంత సిద్ధంగా ఉందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ మీద ప్రాణం పెట్టడం ఎంత నిజమో ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నది అంతే నిజం. ఆ అబార్షన్ చేయించుకుని ఆ టేబుల్ మీద చచ్చిపోయింది ఆ పాప చివరి క్షణంలో ప్రభువైన యేసుక్రీస్తు అని గురించి చెప్పుంటే ఎంత బాగుండేదో. చాలామంది యవ్వనస్తులు తమ జీవితాన్ని తీసేసుకుంటున్నారు. ఇక నా ముఖాన్ని చూపించలేను, నేను బ్రతకలేను, నన్ను ఎవరు అర్థం చేసుకోరు. అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎవరికో సిగ్గుపడాల్సిన అక్కర్లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కోసమే సిలువలో ప్రాణం పెట్టాడు. సువార్త అంటే మన మెరిట్స్ని బట్టి మనల్ని రక్షించేది కాదు, మన డీమెరిట్స్ని బట్టి మనల్ని రక్షించేది సువార్త. సువార్త అంటే శుభవార్త. ఎవరు శుభవార్త? తమ్మును తాము ఏమాత్రం సంస్కరించుకోలేనటువంటి వ్యక్తులకి శుభవార్త. ఏమని? ఆయన మిమ్మల్ని ఉచితంగా నీతిమంతులుగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, ఉచితంగా పరిశుద్ధులుగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, ఉచితమైన రక్షణ అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది సువార్త. యవనస్తులకి, పిల్లలకి, వృద్ధులకి, పాస్టర్లకి, విశ్వాసులకి, ప్రతి ఒక్కరికి. కౌన్సిలింగ్ ఏం చేస్తుందంటే యోబులను తయారు చేస్తుంది. కౌన్సిలింగ్ ఏం తయారు చేస్తుంది? యోబులాగా నీ కన్నులతో నిబంధన చేసుకోవాలి. సువార్త ఏం చేస్తుందంటే ఇది నా రక్తం వలన క్రొత్త నిబంధన యేసు ప్రభుని అర్థం చేస్తుంది సువార్త. మనకు కావాల్సిన సువార్త, కౌన్సిలింగ్ కాదు. మీరు చూడండి, మన క్రైస్తవ పాస్టర్లు చూడండి, మోటివేషన్ స్పీకర్స్కి ఏమాత్రం తీసుకోకుండా ప్రసంగం చేస్తారు. ఉద్రేకంగా గొంతు దించుకొని బల్లగుద్ది వద్దు, అంత ఉద్రేకానికి లోను కావాల్సిన అక్కర్లా. యేసు ప్రభు శిలువను గురించి చెప్పు, పాపి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదాల మీద పడేటట్టుగా ప్రసంగం చేయి. ఇప్పుడు మరలా మొదటి పోలిక వద్దాం. అందరూ కురూపులుగా ఉన్నారు. ముక్కు వంకర, మూతొంకర, కాలొంకర, చేయొంకర, నల్లగా దారుణంగా అందరూ అందవిహీనంగా ఉన్నారు. వాళ్ళ ఎదురుగా 6 అడుగుల ఆజానుబాహుడు నిలవబడి, అందగా నిలవబడి తన అందాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు వాళ్ళందరూ సిగ్గుపడుతున్నారు, బాధపడుతున్నారు, నిరుత్సాహపడుతున్నారు. అయ్యో మేము ఇలా లేమే అని. అదే 6 అడుగుల అందగాడు ఇక్కడ నిలబడి తన అందాన్ని ప్రదర్శించడం కాకుండా వారిలో ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ లోపాలను సరిచేసేటువంటి వైద్యం చేయడం ప్రారంభించాడు అనుకో, ఈ కురూపులు ఆ వ్యక్తిని చూసి ధైర్యం తెచ్చుకుంటారు. ఇంత అందగాడు
నా కాలు పట్టుకొని దాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తున్నాడేంటి? ఇంత అందగాడు నన్ను బాగు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడేంటి? అలా ఒక కురూపికి ఈ వ్యక్తి రక్తం ఇచ్చాడు అనుకో, ఈ వ్యక్తి అందం ఇంకా పెరుగుతుంది కదా. ఇలాంటోడు నాకు రక్తం ఇవ్వడం ఏంటి? ఇలాంటోడు నా కోసం ఒక కిడ్నీని దానం చేయడం ఏంటి? ఇలాంటోడు నాకు నేత్రాలు ఇవ్వడం ఏంటి? ఈ వ్యక్తి మరణించి ఈ వ్యక్తి అవయవాలను దానం చేస్తే వాళ్ళు జీవితాంతం ఈ వ్యక్తిని ఎంత ఆరాధిస్తారో. అదే మొదటి సందర్భంలో ఈ వ్యక్తి అందాన్ని చూసి అసూయపడిన వీళ్ళు రెండవ సందర్భంలో ఈ వ్యక్తి చేసిన త్యాగాన్ని బట్టి జీవితాంతం ఆరాధిస్తారు. అవునా కదా? యోబు నీతి ప్రపంచాన్ని భయపెడితే, నిరుత్సాహపెడితే, యోబు కంటే అత్యంత పరిశుద్ధుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. నాలో పాపం ఉన్నదని మీరు ఎవడైనా స్థాపించగలడా అన్న ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో ప్రాణం పెట్టుట ద్వారా ఈ పాప ప్రపంచానికి నిరీక్షణ వచ్చింది, ఈ పాప ప్రపంచానికి ధైర్యం వచ్చింది. పాపి ధైర్యంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ దగ్గరికి వెళ్ళి సాగిలపడి ప్రభువా నా పాపాన్ని క్షమించు అనగలిగేటువంటి స్థితి వచ్చింది. కానీ యోబు తన నీతిని గురించి చెప్పుకుంటూ ఉన్నప్పుడు చదువుతున్న నాకే భయం అనిపించింది. ఈయనేంటి తన కన్నులతో నిబంధన చేస్తున్నాడు, ఎంత పరిశుద్ధంగా ఉన్నాడు, నేనేంటి ఇలా లేనే అని నిరుత్సాహం అనిపించింది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ దగ్గరికి వచ్చినప్పుడు నాకు ధైర్యం వచ్చింది. ఎందుకనంటే అవును నేను నీతిమంతుని కాదు, నా కోసం నా ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువలో ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు, నేను ఎందుకు భయపడాలి? ఆ 31వ అధ్యాయంలో 3వ వచనంలో దుర్మార్గులకు విపత్తు సంభవించుటే కదా, పాపం చేయవారికి దురవస్థ ప్రాప్తించుటే కదా అని అంటాడు. దుర్మార్గులకి ఏం సంభవించాలంట? విపత్తు, నాశనం. మరి నాకేం సంభవించాలి? విపత్తు, నాశనం. మరి ఎవరికి సంభవించింది? ప్రభువైన యేసుక్రీస్తు వారికి సంభవించింది. ఎవరి పాపాన్ని బట్టి? నా పాపాన్ని బట్టి. యవ్వనస్తులకి అర్థం కావాల్సింది ఏంటంటే మీరు నీతిగా బ్రతకండి అని చెప్పడం ఓకే, మంచిది. దాని తర్వాత చెప్పవలసింది ఏంటంటే మనం నీతిమంతులుగా బ్రతకడం సాధ్యం కానప్పుడు, చేత కానప్పుడు మనల్ని ఉచితముగా నీతిమంతులుగా చేసే ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగం దగ్గరికి రండి అని చెప్పడం సువార్త. మీ కన్నులతో నిబంధన చేసుకోండి అని చెప్పడం సులభం, నాకు సులభం, వినేవాళ్ళకు సులభంగా ఉంటుంది. అది ఏంటో అనుభవంలో నాకు కూడా తెలియదు, అది ఎలాగుంటుందో నాకు కూడా తెలియదు. ఇక్కడ నిబంధన చేసుకుని కంటితో ఒక 500 అడుగులు పోయేటప్పటికి 5 సార్లు అతిక్రమిస్తానేమో నేను. కానీ నా ధైర్యం ఏంటంటే, నా నిరీక్షణ ఏంటంటే ఇది నా రక్తం వలన క్రొత్త నిబంధన అన్నాడే ఆయన నా ధైర్యం. ఆయన నేను అర్థం చేస్తున్నప్పుడు నా వైఫల్యాన్ని బట్టి నేను కృంగిపోకుండా ఆయన శిలువలో నా కోసం చేసిన త్యాగాన్ని బట్టి, ప్రాణత్యాగాన్ని బట్టి నాకు ధైర్యం వస్తుంది. యవనస్తులేంటి? వృద్ధులే ఎన్ని సందర్భాలు తప్పిపోతున్నారో. వృద్ధులంటే బయట వాళ్ళ గురించి కాదు, విశ్వాసుల గురించి, పాసుల గురించి మాట్లాడుతున్నాను. సువార్త అర్థమైతే అక్కడి నుంచి ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం మనం పాపం చేయకుండా మనల్ని సంస్కరించగలుగుతుంది. కృప అంటే ఏంటి? మనల్ని పాపం చేయకుండా మనకు శక్తిని ఇచ్చేటువంటిది. ఎందుకంటే ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, ప్రాణం పెట్టేందుగా ప్రేమించాడు కాబట్టి నన్ను దీంట్లో నుంచి బయటకు తీసుకుని రాగలడు, నాకు నూతన జీవాన్ని ఇవ్వగలడు, నన్ను నూతన సృష్టిగా చేయగలడు, నన్ను సంస్కరించగలడు, ఎక్కడ పడ్డానో తిరిగి లేపగలడు, ఎక్కడ చెడ్డ పేరు వచ్చిందో అక్కడే మంచి పేరు తీసుకుని రాగలడు అని నమ్మడానికి కృప మనకు సహాయం చేస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మనకు ఆ ధైర్యాన్ని ఇస్తుంది. యోబుని గురించి చదువుతున్నప్పుడు నాకే భయం అనిపించింది, కానీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగాన్ని గురించి ధ్యానించినప్పుడు ఎంత ధైర్యం, యోబుకు లేని ధైర్యం నాకు వచ్చింది. యోబు భయపడ్డాడు. తర్వాత దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అయ్యో నేను నశించితని, నేను సిగ్గుపడుతున్నా, పశ్చాత్తాపడుతున్నా, బూడిదలో నా మూతి పెట్టుకుంటున్నా, నన్ను నేను అసహించుకుంటున్నా అని భయపడ్డాడు. కానీ నేనున్నానే, యోబు కంటే పూర్తి భిన్నంగా బ్రతికి నేనున్నానే. ప్రభువైన యేసుక్రీస్తు శిలువను బట్టి రేపు మరణించిన తర్వాత ధైర్యంగా ఆయన సన్నిధి దగ్గరికి, ఆయన సింహాసనం దగ్గర ధైర్యంగా వెళ్తాను. ఎందుకంటే ఆయన రక్తాన్ని చేతబట్టుకొని ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన నూతన మార్గంలో దేవుని సన్నిధానానికి ధైర్యంగా వెళ్ళగలుగుతాను. కారణం ఏంటంటే నేను మంచినని కాదు,
మంచోడు నా కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి, ఆయన రక్తాన్ని పట్టుకొని లోపలికి వెళ్ళాను కాబట్టి. ఈ ప్రపంచానికి అర్థం కావాల్సింది సిలువ. ప్రభువైన యేసుక్రీస్తు సిలువ. నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన. ఎందుకు క్రొత్త నిబంధన? పాత నిబంధన ఎవరిని పరిశుద్ధులుగా చేయలే, నిరుత్సాహానికి గురి చేసింది. ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది చేయకూడదు అని చెప్పింది. అన్నీ చేసేసాము. ఇది చేయమని చెప్పింది, ఏది చేయలేకపోయాం. బలహీనం అయిపోయాం, పిరికి వాళ్ళం అయిపోయాం, పాపులం అయిపోయాం. క్రొత్త నిబంధన ఏం చేస్తుందంటే, నేను చేశాను మీ పక్షాన, రండి, సాగిలపడండి, నన్ను అంగీకరించండి, ఉచితంగా నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేస్తాను, ఉచితమైన రక్షణ అనుగ్రహిస్తాను. ఇక్కడ ధైర్యం ఉంది సువార్తలో పాపుకి. ఈ విషయం తెలియక ఎంతోమంది అసూలు బాపుతున్నారు, ప్రాణాన్ని తీసివేసుకుంటున్నారు. కాదు, ప్రపంచానికి తెలియాల్సింది ఏంటంటే, మీ ఫెయిల్యూర్ని సక్సెస్గా మార్చగలడు ఆయన పాదముల చెంతకు వస్తే. మీరు ఎక్కడైతే సిగ్గుతో తలదించుకున్నారో ధైర్యంగా తలెత్తుకునేటట్టు చేయగలడు ఆయన. మీకు రెండవ అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. సిలువలో ప్రాణం పెట్టి మీకోసం ప్రాణం పెట్టేందుకు ప్రేమిస్తున్నాడు ఆయన. మీరు అనుకుంటున్నారు ఇక నేను చూపించలేని ముఖాన్ని. కాదు, నీ కోసమే సిలువలో ప్రాణం పెట్టేందుకు ప్రేమిస్తున్నాడు ఆయన. అత్యంత పాపికి శుభవార్త ఇది. ఆ పాపి తాను నూతన సృష్టిగా మారేదానికి అవకాశం ఇది ఈ సిలువ. నా పర్ఫార్మెన్స్ని బట్టి నాకు రక్షణ రాదు, అలాగని నీతిగా బ్రతకడం మానవని చెప్పట్లేదు. అది ప్రభువు కృపచేత సాధ్యమవుతుంది, నా సొంత సామర్థ్యం చేత సాధ్యం కాదు. అది నా సొంత సామర్థ్యం చేత, నా సొంత తెలివి చేత, జ్ఞానం చేత నేను కనుక మంచివాడిని అయితే ఇక సువార్త అన్నది జీరో అవుతుంది, నిరర్థకం అవుతుంది. కేవలం క్రీస్తు సిలువ మనల్ని ఉచితంగా నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేస్తుంది. ఈ ప్రపంచానికి కావాల్సింది సువార్త, కౌన్సిలింగ్ కాదు. కానీ ఈరోజు చర్చిలో కానీ చర్చి బయట కానీ జరుగుతుంది, కౌన్సిలింగ్ జరుగుతుంది. కౌన్సిలింగ్ వ్యక్తిని రక్షించలేదు, నీతిమంతులుగా చేయలేదు. రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు అంటాడు, నీతిమంతుని కొరకు సహితము ఒకడు ప్రాణం పెట్టుట అరుదు. అయితే మనం భక్తిహీనులై ఉన్నప్పుడు క్రీస్తు యుక్త కాలమున భక్తుల కోసం ప్రాణం పెట్టాడు. సువార్త. యోబు అనే యవనస్తును చూపించాను, ఆ యవనస్తుడు మిగిలిన యవనస్తులు అందరినీ నిరుత్సాహపరుస్తున్నాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారనే ఇంకో యవనస్తుడు శరీరధారిగా వచ్చిన దేవుడు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టడం ద్వారా మనకు ధైర్యం వచ్చింది. ఈ ప్రపంచం స్వనీతిలో భ్రమలో బ్రతుకుతుంది, మేము మంచోళ్ళం అని. ఎప్పటికీ మంచోళ్ళం కాదు. ప్రభువైన యేసుక్రీస్తు శిలువ దగ్గరికి వస్తే ఉచితమైన నీతి, ఉచితమైన పరిశుద్ధత, ఉచితమైన రక్షణ. ఎవడైతే పాపంలో మగ్గిపోతున్నాడో వాడికి శుభవార్త ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తీసం పొంది రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఎవరైనా సరే ప్రభువైన యేసుక్రీస్తు నమ్మితే వాళ్ళు రక్షించబడతారు, నూతన సృష్టిగా చేయబడతారు, పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడతాడు. ప్రభువైన యేసుక్రీస్తు అనుగ్రహించే కృపతో నూతన సృష్టిగా మనం మారుతాం. ఏ మతస్థుడైనా ఎవరైనా ఈ ప్రపంచంలో తమ స్వనీతిని బట్టి, తమ సొంత సామర్థ్యాన్ని బట్టి నీతిమంతులుగా మారుతున్నాం, నీతిమంతులు మంచోళం అవుతున్నానే భ్రమలో మరణిస్తే నిత్య నాశనం. క్రీస్తు ప్రాణత్యాగాన్ని అర్థం చేయించడమే ఈ వేదికకు ఉద్దేశం. యవనస్తులు కానీ, వృద్ధులు కానీ, పిల్లలు కానీ ఎవరైనా సరే ప్రభువైన యేసుక్రీస్తు శిలువ దగ్గరికి రానంత వరకు మనం ఎంత బ్రతికినా పాపులమే, స్వతహాగా నీతిమంతులం కాదు. ఇది నా రక్తం వలనైన క్రొత్త నిబంధన అనే విషయం యోబుకు కూడా కావాలి, తెలియాలి. యోబు లాంటి వాళ్ళు తెలియాలి. నేను కానీ నీవు కానీ మనం ఎలాంటి నిస్సహాయ స్థితిలో బ్రతుకుతున్నాము, ఎలాంటి పాపంలో బ్రతుకుతున్నాము, నేనేంటో నాకు తెలుసు, మీరేంటో మీకు తెలుసు. ప్రభువైన యేసుక్రీస్తు పాదముల దగ్గరికి వచ్చి ప్రభువా నేను పాపిని అని సాగిలపడితే యోబు కంటే ధైర్యవంతులుగా మనం మారుతాం. నీతిమంతులుగా చేయబడి ప్రభు సన్నిధానానికి ధైర్యంగా వెళ్ళగలం.